నమస్కారం శ్రీధర్ సార్. నమస్తే అండి. కాంపిటేటివ్ ఎగ్జామ్‌లో యాక్యురసీ మెయింటైన్ చేయాలి అనంటే దాని ఇంపార్టెన్స్ ఎంతవరకు ఉంటుందండి అసలు? యాక్చువల్‌గా అండి చాలామంది పిల్లలకి ఈ విషయం తెలీదు. చిన్నప్పటి నుంచి మనం రాసిన ఏ ఎగ్జామ్‌లోనూ అంటే డిస్క్రిప్టివ్ ఎగ్జామ్స్‌లో గానీ, ఎంసెట్‌లు ఇట్లాంటి ఏ ఎంట్రన్స్‌ల్లో గానీ యాక్యురసీ అనే పదం లేదండి. హ్మ్. బట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వచ్చేటప్పటికి యాక్యురసీ మేజర్ రోల్ ప్లే చేస్తుందండి. ఓ చిన్న ఎగ్జాంపుల్ మాట్లాడుకుందాము. మీరు నేనే ఎగ్జామ్ రాసామనుకుందాము. హ్మ్. 35 మార్క్స్ ప్రిలిమినరీ ఎగ్జామ్ రాసాము. మీరు 20 క్వెషన్స్ పెట్టారు. 20కి 20 కరెక్ట్. హ్మ్. నేను 30 క్వెషన్స్ పెట్టాను. నాకు 24 కరెక్ట్. నాకన్నా మీకు ఎక్కువ మార్కులు వస్తాయి. ఎలా అంటే మీరు 20 పెట్టారు, 20కి 20 కరెక్ట్. ఆల్మోస్ట్ 24, 25 మార్కులు వస్తాయండి మీకు యాక్యురసీలో యాడ్ అయ్యి. హుహు. 24, 25 24 నుంచి 25 మార్కులు వస్తాయండి. ఈ క్యాలిక్యులేషన్ ఏంటి సార్ అసలు? ఆ క్యాలిక్యులేషన్ ఐబీపీఎస్ డిస్క్లోజ్ చేయలేదండి ఇంతవరకు. అఫీషియల్‌గా డిస్క్లోజ్ చేయలేదు. బట్ మా పాత ఎక్స్‌పీరియన్స్‌తో మేము చూసిన పిల్లలది, ఆ పిల్లలు చెప్పింది మేము ఇన్ని అటెంప్ట్ చేసాం మాకు ఇన్ని మార్కులు వచ్చినాయి. మొదట్లో మాకు కూడా తెలియక అంటే స్టార్ట్ చేసిన కొత్తలో అటెంప్ట్ 20 అంటాడు వీడికి 24 ఎట్లా వచ్చినాయి అనేది మేము కూడా డౌట్ పడేవాళ్ళం. తర్వాత నిదానంగా తెలుసుకుంటే యాక్యురసీకి యాడ్ అవుతున్నాయి అనేది అర్థమైందండి. ఇప్పుడు మీరు 20 పెట్టారు, 24, 25 మార్క్స్ వచ్చినాయి. టైము అటెంప్ట్ పర్టిక్యులర్‌గా మెయింటైన్ చేస్తే ఇదంతా. ఇప్పుడు అదే కేసులో నేను 30 క్వెషన్స్ పెట్టానండి. నాకు 24 కరెక్ట్ అయినాయి. అంటే మీకన్నా 4 క్వెషన్లు ఎక్కువ కరెక్ట్ అయినాయి. స్టిల్ మీకన్నా నాకు తక్కువ మార్కులు వస్తాయండి. ఎందుకంటే 6 క్వెషన్లు తప్పు అయినాయి. 6 1/4 అంటే 1.5 మార్క్. అంటే నాకు వచ్చిన 24 కరెక్ట్లో నుంచి 1.5 తీసేస్తే నాకు 22.5 అండి. కానీ మీరేమో ఆరాంగా ఎగ్జామ్ రాసుంటారు. ఎందుకంటే మీరు డిసైడ్ అయ్యారు 20 పెడితే చాలు నాకు అని. ఎందుకంటే ఎన్ని వస్తే అన్నీ పర్ఫెక్ట్గా పెడదాం అనుకొని పెట్టేశారు. నేనేమో ఆదరా బాదరా 30 క్వెషన్లు పెట్టి తప్పులు చేస్తున్నానండి. ఇది యాక్చువల్గా ఈ యాక్యురసీ స్ట్రాటజీ అనేది పీఓ ఎగ్జామ్లో బాబానికి వస్తుందండి. ఎందుకనంటే పీఓ ఎగ్జామ్ కట్ ఆఫ్లు 45 to 50% ఉంటుంది. అంటే అక్కడ మనం మైండ్ని సెట్ చేసుకోవచ్చు. కట్ ఆఫ్ మార్కులు గడిచిన అన్ని సంవత్సరాల్లో ఇలా ఉన్నాయి కాబట్టి నాకు ఇంకో 2 మార్కులు 3 మార్కులు ఎక్స్ట్రా వస్తే సరిపోతుంది ఈ సంవత్సరం. కాబట్టి నేను ఎక్కువ పెట్టాల్సిన అవసరం లేదు. అంటే మైండ్ని ప్రిపేర్ చేస్తున్నారు, ట్యూన్ చేసుకుంటున్నారు మీరు. నేను మొత్తం పేపర్ ఆన్సర్ చేయక్కర్లేదు, కొంత పార్ట్ ఆన్సర్ చేయాలి, చేసింది కూడా అంటే గుద్దినట్టు పడిపోవాలంటూ ఉంటామండి మేము. అంటే లేసి వచ్చేటప్పుడు ఎన్ని క్వశ్చన్లు కరెక్ట్ పెట్టామో ఎన్ని క్వశ్చన్లు పెట్టామో అన్నీ కరెక్ట్ కనుక అయితే సెలెక్ట్ అవటం ఈజీ అవుతుందండి. ఓకే. నెంబర్ ఆఫ్ అటెంప్ట్లు కాదండి, ఎన్ని ఎక్కువ పెట్టామని కాదు, పెట్టినాటిల్లో ఎంత యాక్యురసీ వచ్చింది. ఎక్స్పెక్టెడ్ యాక్యురసీ 100% అండి. నెక్స్ట్ ఇంకోటండి, పేపర్ మొత్తం మీద యాక్యురసీ చెక్ చేస్తారా, ఏ సబ్జెక్ట్ ఏ టాపిక్ ఏ సబ్జెక్ట్కి ఆ సబ్జెక్ట్ చెక్ చేస్తారా, ఏ సబ్జెక్ట్కి ఆ సబ్జెక్ట్ చెక్ చేస్తారండి. ఓకే. అంటే క్వాంట్లో క్వశ్చన్లు ఎన్ని పెట్టామో ఎన్ని కరెక్ట్ అయినాయి, ఇంగ్లీష్లో ఎన్ని పెట్టామో ఎన్ని కరెక్ట్ అయినాయి, రీజనింగ్లో ఎన్ని పెట్టామో ఎన్ని కరెక్ట్ అయినాయి, అట్లా సెక్షనల్ ఇదండి. దాని మూలాన పెట్టినట్టు కన్నా ఒక్కోసారి 25% మార్కులు ఎక్కువ తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుందండి. ఓకే. పిల్లలు ఎగ్జామ్ రాసేటప్పుడు ఇది దృష్టిలో పెట్టుకొని కరెక్ట్గా ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ రాస్తే కనుక ఈజీగా ఎగ్జామ్లు క్లియర్ చేయొచ్చండి. కానీ చాలా బాగా చెప్పారు సార్. ఎందుకంటే ప్రతి స్టూడెంట్కి కావాల్సినటువంటి వ్యాలిడ్ పాయింట్ ఇది. ఆ ఫేస్ దగ్గర ఆగిపోయినటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఈ గెస్ వర్క్ మీద పెట్టి ఉన్నదాన్ని కూడా చెడగొట్టుకుంటూ ఉంటారు. కానీ మీరు చెప్పడం వల్ల దానికి కొంచెం వెయిటేజ్ వాల్యూ 2 యాడ్ అయ్యాయి సార్. ఎనీవే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.